హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా అందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు కదా! ఇంకా స్వరమ్మ డాక్టర్‌తో ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పేసి డాష్‌కి డాక్టర్‌ని పిలుచుకురమ్మని చెప్తుంది కదా! హాసినిని తీసుకొని బాబీ అలాగే వచ్చేసేపాటికి డాషు ముగ్గురు కూడా స్వరమ్మ దగ్గరికి వస్తూ ఉంటే సందీప్ చూస్తాడనమాట. ఇప్పుడు ఈ హాసిని వెళ్ళి అమ్మని చూసిందనుకో గ్యారంటీగా అమ్మ గుర్తుపట్టలేకపోయినా హాసిని గుర్తుపట్టేస్తుంది. ఇంకా నేనే కైలాని అనేసి అమ్మకి చెప్పేస్తుంది. ఇంకా అప్పుడు బాబీ గురించి అడుగుతుంది అమ్మ. ఇంకా అప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా కైలా చెప్తుంది. అమ్మ నన్ను ద్వేషిస్తుంది కాబట్టి ఇవన్నీ జరగకూడదు అని చెప్పేసి ఇంకా గబగబా అమ్మ హోమ్ మినిస్టర్ గారిని ఎవరో చంపేయాలని చెప్పి ప్లాన్ చేసి గుళ్ళో బాంబు పెట్టారంట. కాబట్టి పదండి ఎక్కడోళ్ళు అక్కడ పదండి ముందు అని చెప్పేసి హడావిడి చేసేసి హోమ్ మినిస్టర్ నేను సాధనాన్ని ఒక కారులో ఇంకా అలాగే స్వరమ్మని తీసుకొని సందీపు మొత్తానికి గమ్యానికి చేరతారు కదా! ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇంకా గుడి దగ్గర హడావిడిగా ఉంటుంది. ఏంటి హోమ్ మినిస్టర్ గారిని చంపాలని బాంబు పెట్టారా అనేసి జనం అంతా కూడా కొంచెం కంగారు పడుతూ ఉంటారు. మొత్తానికి అక్కడి నుంచి హోమ్ మినిస్టర్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా శాంతపడతారన్నమాట. ఇంకా అప్పుడే పంతులు గారు మైకులో చెప్తూ ఉంటారు, ఇంకా సేపట్లో స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది కాబట్టి జనాలందరూ కూడా గుడి లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అనేసి అనగానే ఇంకా స్వామివారి కళ్యాణం చూడటానికి అందరూ చక్కగా రెడీ అయిపోతారనమాట. ఇంకా సత్యమ్మ అష్టలక్ష్మి వస్తారు. అలాగే ఇంకా మన బాబీ హాసిని ఇద్దరు కూడా ఇంకా అందరూ గుడి లోపలికి వచ్చేస్తారు కదా! అప్పుడే సత్యమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట, ఏమే అష్టలక్ష్మి ఇందాకటి నుంచి కూడా జాన్వరి కనపడట్లేదేంటి, అది అడిగి పోయింది అనేసి అనగానే అప్పుడే అష్టలక్ష్మి చెప్తూ ఉంటుందన్నమాట, ఎక్కడికి వెళ్ళిందో ఏమోనమ్మా, గుడి లోపలికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు కనపడట్లేదు అని చెప్పేసి అష్టలక్ష్మి జవాబు చెప్పగానే అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, అక్కడ ప్రసాదాలు పెడితే అక్కడికి వెళ్ళిపోవటం దానికి అలవాటు కదా, కాబట్టి ప్రసాదాలు తింటూ ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటుందిలే, చూద్దాం కాసేపు చూసి రాకపోతే వెళ్ళి తీసుకొని వద్దాం అని చెప్పేసి అష్టలక్ష్మి సత్యమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో పక్క వచ్చేసేపటికి శివయ్య హాసిని ఇద్దరు కూడా అదేనండి అలియాస్ బాబీ కైలా ఇద్దరు కూడా లోపలికి వచ్చి స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా గుడి దగ్గర ఇలా చక్కగా పూజ జరుగుతూ ఉంటుంది, స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది, అందరూ సంతోషంగా ఆ కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా స్వరమ్మని గబగబా ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు కదా సందీప్. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత సందీప్ గబగబా తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే స్వరమ్మ గట్టిగా, సందీప్ ఒక నిమిషం ఆగు, నేను నీతో మాట్లాడాలి అనేసి అనగానే అమ్మ ఇప్పుడు కాదమ్మా తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి సన్నీ అంటూ ఉంటాడనమాట. లేదు సన్నీ, నేను నీతో మాట్లాడాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది, ఇప్పుడే మాట్లాడాలి నేను అనగానే సరే అమ్మ చెప్పు అని చెప్పేసి సన్నీ అంటాడనమాట. అసలు నువ్వు ఇంత కంగారుగా ఎందుకు ఉంటున్నావు, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, అసలు ఏం జరిగింది ఈరోజు నాకు నిజం తెలియాల్సిందే, నీ కళ్ళల్లో ఆ కంగారేంటి, ఆ భయం ఏంటి, అసలు ఏదన్నా నువ్వు నా దగ్గర దాస్తున్నావా, చూడు సన్నీ ఒక అబద్ధం దాయాలని ట్రై చేస్తే 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి ఈ మధ్య నువ్వు చాలా తేడాగా ఉన్నావు, కొన్ని పనులు నాకు చెప్పట్లేదు కూడా, అయినా కూడా నేను నిన్ను అడగట్లేదు, నా సన్ని ఎప్పటికీ తప్పు చేయడు అనే నమ్మకంతో, కాకపోతే నువ్వు నీ ప్రవర్తన నీ మాట తీరు అన్నీ చాలా తేడాగా ఉన్నాయి, ఇప్పటికైనా నాకు నిజం చెప్తావా లేకపోతే ఏంటి చెప్పు అనేసి గట్టిగా సందీప్ని స్వరమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా సందీప్ ఒక్కసారిగా స్వరమ్మ వాళ్ళు అడిగేపాటికి ఏంటి అమ్మ ఇలా అడుగుతుంది, అమ్మకి నా మీద ఏదో డౌట్ వచ్చినట్టుంది, ఎందుకంటే గుళ్ళో హడావిడి చేసేసి అమ్మని ఇంటికి తీసుకొచ్చాను కదా, అందుకే అమ్మకి ఏదో డౌట్ వచ్చినట్టుంది, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకొని, అమ్మ ఏంటమ్మా నువ్వు నన్ను నమ్మట్లేదా, నా మాట మీద నీకు నమ్మకం లేదా అనేసి సందీప్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే స్వరం అంటూ ఉంటుందన్నమాట, తల్లిగా ఒక బిడ్డ గురించి అన్నీ తెలిసిన దానిలాగే అడుగుతున్నాను, నువ్వు ఈ మధ్య చాలా కంగారుగా ఉంటున్నావు, చాలా కొత్త పనులు చేస్తూ ఉన్నావు, ఏ విషయం కూడా నాతో అస్సలు చెప్పట్లేదు కదా అని చెప్పేసి స్వరం అనగానే ఇంకా అప్పుడు సందీప్ అంటూ ఉంటాడు, అమ్మ నేను కొన్ని విషయాలు దాస్తున్న మాట అయితే వాస్తవమే, కాబట్టి అవి త్వరలోనే చెప్తాను, అయితే నేను చెప్పాలా వద్దా అనేసి నేను లోపలే నేను మానసిక ఒత్తిడికి గురైపోతున్నానమ్మా, ఆ విషయం నీతో చెప్తే ఏమవుతుందో ఏంటోనని నేను చాలా టెన్షన్ పడుతున్నా, ఆ సమయం వస్తే మటుకు కంపల్సరీగా నేను నిజమే చెప్తానమ్మా, అమ్మ నీకు కాకపోతే నేను ఎవరికి చెప్తాను, నాకు కొంచెం టైం ఇయ్యమ్మా, అది చెప్పడానికి ఆ టైం వచ్చినప్పుడు నేను నీకు కన్ఫామ్గా అన్ని విషయాలు చెప్పేస్తానమ్మా, నీ దగ్గర నేనేమి దాచిపెట్టనమ్మా, ఈ కొడుకు మీద నమ్మకం పెట్టుకోమ్మా అని చెప్పేసి
సందీప్ చెప్పిన మాటలకి స్వరమ్మ కరిగిపోతుందన్నమాట. నా బిడ్డ ఇప్పుడు అబద్ధం చెప్పడు కదా, పాపం ఇంతగా బతిమలాడుతున్నాడు, వాడేదో చెప్పుకోలేని బాధలో ఉన్నాడు, చెప్తానంటున్నాడు కదా, కాబట్టి వాడు చెప్పినప్పుడే విందాం అని చెప్పేసి కామ్ అయిపోతుందా. నాన్న ఇప్పుడు దాకా నీ కళ్ళల్లో బాధ, టెన్షను, భయము చూశాను, ఇప్పుడు నీ కళ్ళల్లో ఆకలి చూస్తున్నాను నాన్న, పద భోజనం చేద్దాం కానీ, పద నాన్న పద అని చెప్పేసి సందీప్ని దగ్గరుండి మరీ స్వరమ్మ భోజనానికని తీసుకువెళ్తుందన్నమాట. ఇంకా ఈ గుడికి వెళ్ళిన బ్యాచ్ ఇంటికి కూడా వచ్చేస్తారు. కాకపోతే పాపం ఆ జాన్వరి అయితే రాదనమాట. ఇంకా అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. జాన్వరికి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట అష్టలక్ష్మి. సత్యమ్మ అంటూ ఉంటుంది, ఏమే అష్టలక్ష్మి జాన్వరి ఫోన్ ఎత్తిందా లేదా అనేసి అనగాని, ఎత్తలేదమ్మా ఫోను ఎత్తలేదు అని చెప్పేసి అష్టలక్ష్మి సత్యమ్మకు జవాబు చెప్తుంది. ఈలోపే డాషు హడావిడిగా పరిగెత్తుకుంటూ వస్తాడు. మామ ఎక్కడన్నా దొరికిందా జాన్వరి అని చెప్పేసి అడగగానే, ఎక్కడ దొరకలేదలుడు, ఊరంతా వెతికాను, గూడంతా వెతికాను, ఎక్కడ చూసినా కూడా జాన్వరి లేదలుడు, నాకెందుకో భయంగా ఉంది, ఆ జాన్వరి ఏమన్నా చేసుకొని ఉంటుందా లేదంటే ఎవరన్నా ఎత్తుకొని వెళ్ళిపోయి ఉంటారా అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే అప్పుడే సత్యమ్మ చెప్తూ ఉంటుంది, ఏమో ఒంటి నిండా పిచ్చి నగలు వేసుకుంది పిచ్చిది, పాపం లెగిస్తే 10 నిమిషాలకోసారి అత్త అత్త అనేసి నా వెనకాలే తిరిగేది, నాకు చిరాకు పుడుతుందన్నా కూడా అస్సలు ఆగేది కాదు, అత్త అత్త అనేసి ఇంకా ఒకటే మాట్లాడుతూ ఉండేది, కబుర్లు చెప్తూ ఉండేది, అలాంటిది ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి సత్యమ్మ ఏడుస్తూ, నాది ఏదైనా చేసుకుందా లేదంటే దాన్ని ఎవడన్నా ఎత్తుకొని వెళ్ళిపోయాడా అని చెప్పేసి బోర్ను ఏడుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే అష్టలక్ష్మి అంటూ ఉంటుంది, అమ్మ నువ్వేడో మాకి ఆ జాన్వరి కనపడక అల్లాడిపోతుంటే మధ్యలోని ఏడిపోయింటే తల్లి దాన్ని ఎవ్వరూ ఎత్తుకుపోరు, ఎక్కడో ఉండుంటుందిలే ఏడవద్దు అని చెప్పేసి అష్టలక్ష్మి కూడా జవాబు చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే సత్యం అంటూ ఉంటుంది, అయినా అది ఈరోజు విచిత్రంగా ప్రవర్తించిందే, పెళ్లి కూతురులాగా రెడీ అయ్యింది, నగలన్నీ దిగేసుకుంది, పైగా ఫోన్ కూడా తీసుకుంది, నాకేదో డౌట్గా ఉంది, ఆ జాన్వరి ఏదో చేసుకుంది మొత్తానికి, లేదంటే ఇప్పుడు దాకా ఇంటికి రాకుండా ఎక్కడ పోద్ది పిచ్చిది, ఆ తిక్కల దానికి ఎవరు కూడా లేరు మనం తప్ప, దానికి మనం అంటేనే పంచప్రాణాలు, మన ఇంటిని కాదని మనల్ని కాదని అది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఏడుస్తూ, అయ్యా ఏం చేస్తారో తెలియదు, నా జాన్వరి నాకు మటుకు ఇంటికి రావాల్సిందే అనేసి సత్యమ్మ ఏడుస్తూ ఉంటే అప్పుడే బాబీ చెప్తూ ఉంటాడు, సత్యమ్మ నువ్వు ఏడో మాకు, ఎక్కడున్న జాన్వరి నేను తీసుకొని వస్తాను, ఎవరో ఒకలా బంగారం గురించి జాన్వరిని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈలోపే డాష్ అంటూ ఉంటాడనమాట. ఇదిగో చూడు మామ, జాన్వరి వేసుకున్నవన్నీ గిల్ట్ నగలు, బంగారపు నగలు ఏమీ వేసుకోలేదు, ఎందుకో ఈరోజు దానికి పిచ్చి పట్టినట్టుగా అన్ని గిల్ట్ నగలు వేసుకొని బాగా ముస్తాబయ్యి మరీ గుడికి వచ్చింది, నాకు పంచకట్టు కూడా కట్టింది అని చెప్పేసి బాబీ అంటూ ఉంటే, అవును ఎందుకో అది వల్ల కొంచెం కంగారుగా ఉంది, కొంచెం వింతగా మాట్లాడుతూ ఉంది, ప్రతి విషయానికి కూడా ఏదో తెలియని బాధ తనలో ఉంది, పైకి చెప్పలేకపోయింది కానీ అని చెప్పేసి సత్యమ్మ వీళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా సన్నీ డ్యూటీకని బయలుదేరి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ, ఏంటి అమ్మ ఈరోజు నన్ను కొత్తగా అడిగింది, ఎందుకు అమ్మకి ఏం అనుమానం వచ్చింది, అమ్మకి ఏమైనా నిజం తెలుసుంటుందా, నా దగ్గర నిజం రాబట్టడం కోసమే ఇలా అడుగుంటుందా, అయినా కూడా అమ్మ ఇలా నన్ను అడగాల్సింది కాదు కదా, అమ్మ అలా అడిగేపాటికి నాకు చాలా భయం వేసింది, అమ్మ ఇప్పుడు నా మీద ప్రేమ చూపించేదే కానీ కోపం చూపించేది కాదు కదా, అలాంటి అమ్మ ఏంటి ఈరోజు ఇలా మాట్లాడింది అని చెప్పేసి, హాసిని గురించి అమ్మకి నిజం చెప్పేయటం బెస్టా, లేదు హాసిని గురించి అమ్మకి నిజం చెప్పేస్తే హాసినియే కైలా అన్న నిజం తెలిసిపోతుంది, కైలా ద్వారా బాబీ ఎక్కడున్నాడు అసలు ఏమైపోయాడు అనేసి అమ్మకి తెలిసిపోతుంది, అప్పుడు నా మీద ఉన్న ప్రేమంతా పోయి నా మీద ద్వేషం స్టార్ట్ అవుతుంది అమ్మకి, అమ్మ నా మీద ద్వేషం చూపిస్తూ ఉంటే నేను అస్సలు తట్టుకోలేను, కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి, దేన్ని నిజం దాయాలా లేదంటే చెప్పేయాలా, ఏం చెయ్యాలి అని చెప్పేసి, ఇంకా హాసిని దూరమైనా నేను బతకలేను, అమ్మ దూరమైనా నేను బతకలేను, అమ్మ నన్ను చిన్న చూపు చూసినా నేను బతకలేను, నన్ను తప్పుడు వాడిగా అన్నా కూడా నేను బతకలేను అని చెప్పేసి రకరకాల ఆలోచనలతోటి అలా కారు పానిస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క స్వరం మేము, ఏంటి సన్నీ నాకు నిజం చెప్పినట్టుగానే అనిపించట్లేదు, కాబట్టి నేను ఆ డాక్టర్ని కలవాల్సిందే, ఆ డాక్టర్ని కలిసి అసలు ఏం జరిగింది ఏంటి, వాడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు, ఆ విషయాలన్నీ కనుక్కోవాలి, ఇప్పుడు సత్యమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడికి డాక్టర్ అమ్మని పిలిపిస్తే ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎలాగో ఇంకా సన్నీ చెప్పాడు కదా ఆ ఒక్కరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను తర్వాత వెళ్ళను అనేసి, కాబట్టి వాడు వచ్చే అవకాశమే లేదు, కాబట్టి
నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడాలి అని చెప్పేసి తను కారులో మొత్తానికి బాబీ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా చక్కగా బాబీ వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇంకా రకరకాల ఆలోచనలు తన మెదడులో అలా కొనసాగుతూ ఉంటాయన్నమాట. ఇంకో పక్క డాషు, బాబీ, కైల అందరూ కూడా జాన్వరిని వెతుకుతూ ఉంటారనమాట. ఎక్కడికి పోయింది జాన్వరి, చెప్పకుండా పోయింది, ఎప్పుడు అలా పోదు కదా అని చెప్పేసి పాపం ఆలోచించుకుంటూ ఉంటారా. అప్పుడే బాబీ చెప్తూ ఉంటాడనమాట, కలరు ఎందుకో కానీ పొద్దున్నుంచి కూడా జాన్వరి కొంచెం వింతగానే ప్రవర్తించింది. ఎందుకంటే నాకు పంచకట్టు కట్టింది, తనేమో పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి గిల్టు నగలన్నీ వేసుకుందా. ఇంకా ఫోన్లో మా ఇద్దరు ఫోటో ఉండేది కదా, ఆ ఫోటో కూడా తీపిచ్చేసింది. ఇంక ఈరోజు శ్రీరామనవమి కదా కాబట్టి దేవుడి ఫోటో పెట్టుకోమని చెప్పేసి అష్టలక్ష్మిని అడిగి దేవుడి ఫోటో పెట్టించింది అని చేసి జరిగిందంతా చెప్తూ ఉంటే, ఏంటి శివ నువ్వు అనేది, ఈరోజు ఇంట్లో ఇంత జరిగిందా అనేసి అనగానే, అవును ఇంత జరిగింది, అసలు ఎందుకో కానీ పొద్దున్నుంచి కూడా జాన్వరి కొంచెం వింతగానే ప్రవర్తిస్తూ వచ్చింది అనేసి ఇంకా బాబీ బాధపడిపోతూ ఉంటే అప్పుడే అంటూ ఉంటుందన్నమాట. ఏంటంటే హాసిని అంటూ ఉంటుంది, ఇదిగో బాబీ నువ్వు బాధపడమాకు, ఎక్కడున్నా తను జాగ్రత్తగానే ఇంటికి వచ్చేస్తుంది, తనకి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడమాకు, జనాలని టెన్షన్ పెట్టమాకు అని చెప్పేసి అంటూ ఇంకా జాన్కి ఫోటో ఉంటుంది కదా ఫోన్లో, అందరికీ చూపించి తిండి ఎక్కడైనా చూసారా, తినేటేమైనా వచ్చిందా అనేసి 100 మందిని పాపం అడుగుతూ నడుస్తూ ఇంకా జాన్వరి నుంచి విషయాలు కనుక్కోవాలి అని చెప్పేసి అంతా తిరుగుతూ జాన్వరిని వెతుక్కుంటూ ఉంటారనమాట. ఇంకా సత్యమ్మ, అష్టలక్ష్మి పాపం గుమ్మం దగ్గరే కూర్చొని ఇంకా జాన్వరిని వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంటికి రాలేదు. ఆ జాన్వరి ఎక్కడికి వెళ్ళిపోయిందో, అదేదన్నా చేసుకుంటుందేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అష్టలక్ష్మి అని చెప్పేసి సత్యమ్మ, అష్టలక్ష్మి జాన్వరి గురించి చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడే ఇంకా స్వరం వస్తుందన్నమాట. వెంటనే కింద కూర్చొని బాధపడిపోతున్నటువంటి సత్యమ్మ, అష్టలక్ష్మి గబగబా లేచి, ఏంటి మేడం గారు ఇప్పుడు మన ఇంటికి వస్తున్నారు అనేసి, రండమ్మ రండి, ఇంటి లోపలికి రండమ్మ, ఏంటి ఇలా వచ్చారు అనేసి అనగానే, నేను మాట్లాడాలి సత్యమ్మ నీతోటి అనేసి అనగానే, అమ్మగారు లోపలికి రండమ్మ అని చెప్పేసి ఇంకా గౌరవపూర్వకంగా ఇంకా స్వరమ్మని సత్యమ్మ ఇంటి లోపలికి తీసుకొని వెళ్తుంది. తీసుకొని వెళ్ళిన తర్వాత అష్టలక్ష్మి, అమ్మగారికి కాఫీ కానీ టీ కానీ వాటర్ కానీ తీసుకునిరా అనేసి అనగానే స్వరమ్మ చెప్తూ ఉంటుందన్నమాట, నాకేం అవసరం లేదు, ఏంటి మీరందరూ కూడా ఏంటో టెన్షన్గా ఉన్నారు, ఏమైంది సత్యమ్మ అనేసి అనగానే, మా జాన్వరి ఉంది కదమ్మా, ఆ జాన్వరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందమ్మా, గుడికని చెప్పేసి అందరం వెళ్తే ఇంక ఇంటికి తిరిగి రాలేదమ్మా, నా కోడలికి ఏమైందోనని నాకు చాలా భయంగా ఉంది అనేసి అనగానే, అదేంటి మీ కొడుక్కి మీ కోడలికి పెళ్ళి అనేసి అందరికీ చెప్పుకున్నారు కదా, వాళ్ళిద్దరికీ ఒకలంటే ఒకరు ఇష్టమే కదా, మరి ఎందుకు తను అలా వెళ్ళిపోతుంది పెళ్ళి దగ్గర పెట్టుకొని, మీరేదో పొరపాటున చూసుంటారు, ఒకసారి చూసుకున్నారా అనేసి అనగాని, అంతా చూసామయ్యా, ఎక్కడ కూడా అష్టలక్ష్మి లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా సత్యమ్మ స్వరమ్మకి, ఇంకా స్వరమ్మ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అష్టలక్ష్మి అనేసి టెన్షన్ పడిపోతూ ఉంటుందా. ఇంకో పక్క బాబీను అలాగే వచ్చేసేపాటికి కైలా వెతుకుతూ ఉంటారు కదా, ఇంకా తన ఫోటో చూపించి అందరినీ కూడా అడుగుతూ ఉంటారు. ఎవ్వరు కూడా మేము చూడలేదంటే మేము చూడలేదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇంకా స్వరమ్మ సత్యమ్మతోటి అడుగుతూ ఉంటుంది, అదేంటి సత్యమ్మ, నీ కోడలికి ఇష్టమయ్యే కదా ఈ పెళ్లి జరిపిస్తుంది, మరి ఏమన్నా పెళ్లి లేక పెళ్లి ఇష్టం లేక తను వెళ్ళిపోయిందా అనేసి అనగాని, అయ్యో ఎవరి ఇష్టాలతో ఈ పెళ్లి జరుగుతుందమ్మా, ఎవరికి కూడా ఇప్పుడే పెళ్లి చెయ్యాలని ఎవరికీ లేదు, కాకపోతే ఆ డీసీపీ సందీప్ సార్ వల్లే ఈ పెళ్లి జరుగుతుంది, ఆ డీసీపీ సందీప్ సారు జానకికి శివయ్యకి పెళ్లి చేయాలని చెప్పేసి ఫోర్స్ చేసి నానక రకాల హంగామా చేస్తే పాపం వాళ్ళు ఏమీ అనలేక పెళ్ళికి ఒప్పుకున్నారమ్మా అనేసి సత్యమ్మ ఏడుస్తూ చెప్తే స్వరమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుందన్నమాట. అయినా కూడా శివ పెళ్ళికిను జానకి పెళ్లితోటి సందీప్కి ఏం సంబంధం, అసలు వాడు ఎందుకు ఇలా తేడాగా ప్రవర్తిస్తున్నాడు, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి సోఫాలో కూర్చున్నదల్లా నిలబడి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సన్నీని ఏ విధంగా మార్చుకోవాలి, అసలు ఎందుకు వీడు ఇలా తయారయ్యాడు అనేసి, సత్యమ్మ ఏమంటున్నావు నువ్వు అనేసి అనగానే, అవునమ్మగారు, జానకికి శివయ్యకి పెళ్లి చేయమని ఫోర్స్ చేసింది ఇంకా డీసీపీ సారే, ఇంకా అప్పటికి కూడా మేము అడ్డం తిరిగినా సరే మా మీద రకరకాల కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో వేపిస్తామని చెప్పి భయపించి మరీ జాన్వరికి
ఇంకా అలాగే బాబీకి పెళ్లి చేసేస్తున్నాడమ్మా అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంక అందరూ చాలా కంగారు పడిపోతారు. ఇంక ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఇంకా జానకి గురించి అందరూ వెతుకులాటైతే స్టార్ట్ చేసేస్తారనమాట. ఏంటి సత్యమ్మ నువ్వు చెప్పేది నిజమా? మా కొడుకు సందీప్ అంత పని చేశాడా అనేసి అనగానే, అవునమ్మా మేము ఇప్పుడే పెళ్ళొద్దు కొన్ని రోజులు ఆగుదాం అనేసి అంటూ ఉన్నా సరే ఆ మాట అంతా వినకుండా పెళ్లి ఖర్చులకు నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇంకా గోల గోల చేసి మా శివయ్యకి ఇష్టం లేకపోయినా సరే జానకికి శివయ్యకి పెళ్ళని ముహూర్తాలు పెట్టించి పెళ్లి కార్డులు ఇప్పించి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటూ చేస్తున్నాడు అనగానే, అదేంటి సన్నీ నాతో ఈ విషయం చెప్పలేదు కదా అని చెప్పేసి బిత్తరపోతుంది అనమాట స్వరమ్మ. ఇంకా మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్